నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు ప్రస్తుతం మనతో హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? ఫైన్. సార్ ఇప్పుడు చాలామంది హోమియోపతి బెటరా, అలోపతి బెటరా, అసలు ఏది అర్థం కాకుండా చాలామంది అలోపతి అనుకుంటారు. బేసిక్గా అయితే మనకి హోమియోపతియే న్యాచురల్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అని మనకు తెలుసు. బట్ అయినా కూడా ఎందుకు అలోపతికి చాలామంది మొగ్గు చూపుతారు? మొత్తం లోకంలో మోస్ట్ ప్రివిలెంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే అలోపతి మెడిసిన్. అవును. ఇప్పుడు మన సిస్టమ్స్ ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, యునాని కానీ, సిద్ధ కానీ వీటిని ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అని చెప్తారు. కానీ మెయిన్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఏ రోగం ఉన్నా అది పర్మనెంట్గా తగ్గుతుంది. అంటే మనం మందులు ఇచ్చిన తర్వాత ఎట్లయితే మన ట్రీట్మెంట్ క్లోజ్ అవుతుందో దాని తర్వాత ఆ ప్రాబ్లం తోటి వాళ్ళు లైఫ్లో మళ్ళీ సఫర్ అవ్వరు పేషెంట్లు. ఇది ఈ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ని మనం హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్తాము. హోలిస్టిక్ సిస్టమ్ అంటే ఏంది? ఇప్పుడు మనం పేషెంట్కి మందులు ఇచ్చినప్పుడు హోమియోపతి డాక్టర్ స్పెషల్లీ మనం డిసీజ్ సిమ్టమ్స్ చూసుకుంటాం, పేషెంట్కి మైండ్లో ఎలాంటి స్టేటస్ ఉంది అది చూసుకుంటాం, దాని తర్వాత పేషెంట్ కాన్స్టిట్యూషన్ని చూసుకుంటాం, పేషెంట్ థాట్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్కి ఏది ఇష్టం, తినడానికి ఏది ఇష్టపడతారు, నిద్ర ఎలా ఉంది, ఇవన్నీ క్యారెక్టర్స్ కన్సిడరేషన్లో తీసుకొని దాని తర్వాత మందులు ఇస్తాం మనం. ఇప్పుడు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మీరు చెప్పేటట్టు వాళ్ళు లైఫ్ టైం మందులు వాడాలని చెప్తారు. అవును. ఇప్పుడు మనకు క్యూర్ ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది. రిలీఫ్ అంటే ఏంది? ఇప్పుడు ఒక ఫలానా మనిషికి షుగర్ ఉంది అనుకోండి, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళలో. వాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడారనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. కానీ ఆ మందు అయితే లైఫ్ టైం వాడాలి కదా. ఇవాళ వాడాలి, రేపు వాడాలి, ఎల్లుండి వాడాలి, వాడుతూనే ఉండాలి. అదే హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ నేను చెప్పాను, ఎందుకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా కాలం వరకు పేషెంట్ మందులు వాడతాడు, దాని తర్వాత షుగర్ లెవెల్స్ నార్మల్కి రావడం స్టార్ట్ అవుతాయి. ఒక 8 months తర్వాత, 6 months తర్వాత, 1 year తర్వాత పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఆపేస్తాము. ఓకే. ఆపేసిన తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్ మెయింటైన్ అవుతాయి. రిపోర్ట్స్లో కూడా నాన్ డయాబెటిక్ అని వస్తుంది. సో ఇక్కడ పర్మనెంట్గా తగ్గుతుంది. పర్మనెంట్గా ఎందుకు తగ్గుతుందంటే మనము అన్ని పేషెంట్ యాజ్ అ హోల్ కన్సిడర్ చేసి మందులు ఇస్తున్నాము. కానీ మనం ఏమంటారు, బాడీని పార్ట్స్లో డివైడ్ చేయట్లేదు. ఇప్పుడు మెడల నొప్పి ఉంటే మనం ఓన్లీ మెడ నొప్పికే కాన్సన్ట్రేట్ చేసి బాడీ స్పేర్ పార్ట్స్ కాదు కదా. సో స్పేర్ పార్ట్స్ లాగా ట్రీట్ చేయట్లేదు మనం బాడీని, మనం యాజ్ అ హోల్ ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎక్కడైనా దెబ్బ తాకింది అనుకోండి, ఆ ఒకటే రీజన్ని మనం ట్రీట్ చేయం, మనం పేషెంట్ని ట్రీట్ చేస్తాం. ఇన్ షార్ట్ మనం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో ఎక్కడైనా కాళ్ళకి దెబ్బ తాకింది అనుకోండి, అక్కడైతే నొప్పి ఉంటుంది, కానీ హోల్ బాడీ కూడా ఎన్నోసార్లు మనం గమనిస్తాం కొంచెం డల్గా అయిపోతుంది. అంటే ఆ మోకాల మీద ఒకవేళ దెబ్బ తాకిందంటే అది మన హోల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది కదా. సో మనం హోల్ బాడీని కన్సిడరేషన్లో తీసుకోవాలి, నాట్ జస్ట్ ది ఎఫెక్టెడ్ ఏరియా. అట్లా మన ట్రీట్మెంట్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, మన ట్రీట్మెంట్ విధానం డిఫరెంట్ ఉంటుంది, అండ్ మనకి ఇది పర్మనెంట్ క్యూర్ ఇస్తుంది. క్యూర్ అంటే నేను చెప్పాను కదా, మొత్తానికి తగ్గిపోవడం. కానీ అక్కడ ఏముంది, డైలీ మందు వేసుకోవాలి, లైఫ్ టైం మందు వేసుకోవాలి. సో అక్కడ మనకు క్యూర్ ఉండదు, ట్రీట్మెంట్ ఉండదు, మనకు ఓన్లీ రిలీఫ్ ఉంటుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డోసులు పెరుగుతూనే ఉంటాయి మందులవి. ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ని తీసుకోండి, షుగర్ పేషెంట్స్ని తీసుకోండి. షుగర్ పేషెంట్స్ ఫస్ట్ ట్యాబ్లెట్స్ మీద ఉంటారు, దాని తర్వాత ఇన్సులిన్కి మూవ్ ఆన్ అవుతారు, దాని తర్వాత షుగర్ వల్ల వేరే వేరే ఆర్గన్స్కి డ్యామేజ్ అవుతుంది, కిడ్నీకి డ్యామేజ్ అయిందంటే మళ్ళీ అది డయాలిసిస్కి లీడ్ చేస్తుంది. సో అలా. కానీ ఇక్కడ రివర్సల్ ఉంటుంది టోటల్. ఓకే. సార్, చాలామంది ఆ మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. సో అసలు ఈ మోకాల నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాల నొప్పులు ఎందుకు వస్తాయని మనం చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఒక అడ్వెంచర్ పార్క్ ఉంది, ఒక పార్క్ ఉంది, పిల్లలు ఆడుకునే పార్క్ ఉంది. ఇప్పుడు పిల్లలు అక్కడ పోయి ఆడుకుంటారు. ఆ పార్క్ కొత్తగా ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ ఉన్న అన్ని రైడ్స్ ఉంటాయి కదా, ఉయ్యాలలు ఉంటాయి, సీసా ఉంటుంది, మళ్ళీ వేరే వేరే రకాల రైడ్స్ ఉంటాయి. సో పిల్లలు దాంట్లో ఎక్కుతారు, ఆడతారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఆ రైడ్స్ లోపల నుంచి సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది, కుయ్ 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 అనేసి. సో దానికి లూబ్రికేషన్ ఇస్తారు వాళ్ళు మళ్ళీ.
గ్రీస్ యాడ్ చేస్తారు, లేదంటే ఏదైనా లూబ్రికెంట్ యాడ్ చేస్తారు, మళ్ళీ ఆ సౌండ్ తగ్గుతుంది. కానీ ఇవి పాతగా అయిపోయింది అనుకోండి, పార్క్ ఒక 15 ఇయర్స్ ఓల్డ్ అయిపోయింది, 20 ఇయర్స్ ఓల్డ్ అయిపోయింది, అప్పుడు ఏమవుతుంది, రస్ట్ రావడం స్టార్ట్ అవుతుంది ఆ రైడ్స్లో. అండ్ అట్లనే సేమ్ టైప్లో ఏమవుతుందంటే మన జాయింట్స్ ఉంటాయి, సో కీలు. సో ఎక్కడైతే జాయింట్ ఉంటుంది, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఏజ్, మనకు ఏజింగ్ అవుతుంది కదా, సో విత్ ఏజ్ ఏమవుతుందంటే అక్కడ ఉయ్యాలలు ఎట్లా పాడైనాయి, అక్కడ రైడ్స్ ఎట్లా పాడైనాయి, అట్లనే మన బాడీ కూడా ఏజింగ్ ప్రాసెస్లో డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ డ్యామేజ్ ఎక్కడ అవుతుంది, జాయింట్స్ దగ్గర. ఇప్పుడు మోకాలు ఉన్నాయి, ఎల్బో జాయింట్స్ ఉన్నాయి, ఫింగర్స్లో కూడా చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి మనకు. ఇవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, వేర్ అండ్ టేర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అంటే 40 ఇయర్స్ వచ్చినప్పటికీ, 50 ఇయర్స్ వచ్చినప్పటికీ ఇవి పాడవడం స్టార్ట్ అవుతాయి. సో కార్టిలేజెస్ ఏమో సపోర్ట్ ఇస్తాయి అన్నమాట జాయింట్స్కి. అండ్ అది ఏమైనా షాక్స్ వస్తున్నాయి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జంప్ చేశారు, సో షాక్ పోతుంది కదా బాడీలో, అది అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి కదా బండికి, అట్లనే మన బాడీలో కూడా షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. సో అవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏజింగ్ తోటి డ్యామేజ్ అవుతాయి. సో ఆ డ్యామేజ్ వల్ల ఒక్కొక్కసారి మోకాలు నొప్పి స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఇంజురీస్ అంటే పడ్డారు, దానివల్ల డ్యామేజ్ అయింది బాడీ, దానివల్ల వస్తాయి. ఒక్కొక్కసారి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం తోటి కూడా డ్యామేజెస్ వస్తాయి. సో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది ఎగ్జాంపుల్గా. సో రుమటైడ్ ఆర్థరైటిస్లో యంగ్ ఏజెస్లోనే ఆ డ్యామేజ్ అయిపోతుంది అనుకోండి. అండ్ అది ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీ సెల్స్ ఉంటాయి కదా, మన బాడీ సెల్సే మన బాడీ సెల్స్ని చంపడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల వచ్చే డ్యామేజ్ ఆటో ఇమ్యూన్ డిజీజ్గా కనిపిస్తుంది మన బాడీలో. సో అది రుమటైడ్ ఆర్థరైటిస్ రూపంలో కనిపిస్తుంది. అక్కడ మోకాల్లో మనకు పెయిన్ ఉండొచ్చు, చిన్న చిన్న జాయింట్స్లో పెయిన్ ఉండొచ్చు, ఫింగర్స్లో కానీ, పాదాల్లో కానీ, నడుములో కానీ. ఇంకోటి యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనేసి ఒక రోగం ఉంటుంది, దాంట్లో కూడా మనకు వీపులో, నడుములో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో ఆటో ఇమ్యూన్ కారణాలు ఉండొచ్చు, లేదంటే వేర్ అండ్ టేర్, ఏజింగ్, ఓవర్ యూస్. అంటే ఇప్పుడు మీ వెయిట్ ఎక్కువ ఉంది, మీ వెయిట్ ఎక్కువ ఉందంటే మీ మోకాల మీద ఎంత భారం అయితే పడాలి దానికన్నా ఎక్కువ భారం పడుతుంది. సో మీరు మనిషిలా ఒక్కరే కానీ మీరు ఇద్దరు భారం వేసుకొని నడుస్తున్నారు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దానివల్ల కూడా తొందరగా అవుతుంది. అంటే 50 ఏళ్ళకి అయ్యే డ్యామేజ్ 30 ఏళ్ళకే వచ్చేస్తుంది, 70 ఇయర్స్కి వచ్చే డ్యామేజ్ 40 ఇయర్స్కే వచ్చేస్తుంది. సో ఇవి కారణాలన్నమాట. సో దీనికి మీరు ట్రీట్మెంట్ అని అడిగారు. ట్రీట్మెంట్ స్పెషల్లీ హోమియోపతి మెడిసిన్ వీటిని పర్మనెంట్గా రివర్స్ చేస్తుంది. ఇప్పుడు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇప్పుడు ఈ మోకాలు నొప్పులకి ఇంగ్లీష్ మెడిసిన్స్లో అయితే మేము జాయింట్ వేరే మోకాలు మార్పిడి చేస్తాము, ఆపరేషన్స్ లేకుండా చేస్తాము, నొప్పులు లేకుండా చేస్తాము అంటున్నారు. ఇప్పుడు చాలామంది అంటే సర్జరీ అంటే ఎవరైనా భయపడతారు, వితౌట్ సర్జరీ అంటున్నారు, విత్ సర్జరీ అంటున్నారు, పెయిన్లెస్ అంటున్నారు. సో ఇలాంటివన్నీ అంటే లైక్ కొంతమందిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. సో లైక్ ఏది బెటర్ అసలు, ఈ హోమియోపతి బెటరా లేకుంటే నిజంగా ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల కూడా క్యూర్ అవ్వచ్చా? రీసెంట్గా ఒక మన క్లినిక్కి కేసు వచ్చిందనమాట. ఏం కేసు అంటే వాళ్ళు నీ రీప్లేస్మెంట్ చేసుకొని రెడీ ఉన్నారు. ఓకే అండ్ అప్పుడే వాళ్ళకు 2-3 డేస్ ఉంది సర్జరీకి. సో అప్పుడు వాళ్ళు నా అడ్రస్ వాళ్ళకి తెలిసింది, కలిశారు. మనం చెప్పినాము, మీరు ఒక పని చేయండి, మీకు 3 డేస్ తర్వాత సర్జరీ కదా, ఇవాళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీకు 2-3 డేస్లో నొప్పులు తగ్గితే మీరు హోమియోపతి కంటిన్యూ చేయండి. మొత్తం మోకాలు ఎంతైతే డ్యామేజ్ అయిందో అది మొత్తం రిపేర్ అయిపోతుంది. ఒకవేళ రిపేర్ అయిపోయిందంటే మీకు సర్జరీ అవసరం ఉండదు. సో వాళ్ళు ఏం చేశారు, సరే 3 రోజులు ఉంది కదా అని స్టార్ట్ చేశారు. వాళ్ళకి విదిన్ 2 డేస్లో టోటలీ నొప్పి తగ్గిపోయిందనమాట. వాళ్ళకు ఇంకా హోప్ పెరిగింది. అండ్ దాని తర్వాత వాళ్ళు మెడిసిన్స్ వాడారు, 9 months 1.5 year డ్యూరేషన్ వరకు వాడారు. మొత్తం మోకాలు 2 మోకాలు రిపేర్ అయిపోయినాయి. ఓకే అండ్ వాళ్ళకి మళ్ళీ సర్జరీ అవసరమే పడలేదు. సో హోమియోపతిలో హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి ఎంత డ్యామేజ్ అయినా అది ఆ డ్యామేజ్ని రివర్స్ చేస్తుంది. మోకాలు నొప్పులే కాదు, క్యాన్సర్లు కూడా తగ్గుతాయి హోమియోపతితోటి. పేషెంట్కి నమ్మకం ఉంది, డాక్టర్ ఇప్పుడు ఒకవేళ డాక్టర్ మీద కూడా నమ్మకం ఉందంటే ఖచ్చితంగా ఏ రోగం అన్నా తగ్గుతుంది హోమియోపతితోటి పర్మనెంట్గా. అండ్ ఒకవేళ నీ రీప్లేస్మెంట్ పేషెంట్ చేసుకున్నాడు అనుకోండి, కొన్ని రోజులు నొప్పి ఉండదు, కానీ దేవుడిచ్చిన బోన్సే పాడవుతున్నాయి, మనిషి చేసిన ఆర్టిఫిషియల్ బోన్స్ పాడవ్వవా? సో అవి కూడా ఒక టైం తర్వాత పాడైపోతాయి అన్నమాట. అండ్ మళ్ళీ నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి.
అంటే ఇట్లా ఇప్పుడు ఎప్పుడు పాడైతే అప్పుడు మళ్ళీ చేస్తూనే ఉండాలండి? 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి ఓకే. మళ్ళీ చేయించుకోవాలి. సో దాని బదులు అన్ని ఆపరేషన్లకు పోయే బదులు మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు ఎటువంటి ఇన్వేజివ్ ప్రొసీజర్ ఉండదు బాడీ మీద. ఓన్లీ మన పిల్స్ కూడా స్వీట్ పిల్స్ ఉంటాయి. అవి వేసుకుంటే ఏ రోగం ఉన్నా తగ్గుతుంది. ఓకే. అంటే వీటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ మన హోమియోపతిలో అయితే? మనం ఫస్ట్ మన దగ్గర పేషెంట్ వచ్చిండు మోకాలు నొప్పులతో అంటే మనం ఫస్ట్ చూసుకుంటాం ఏ ప్రాబ్లమ్ తోటి వచ్చిండు, అంటే ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ తోటి వచ్చిండు. 100 రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. దాంట్లో ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ తోటి మన దగ్గర వచ్చిండు అది చూసుకుంటాం. అండ్ పేషెంట్ టు పేషెంట్ మందులు చేంజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, నాకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. కానీ మీకు ఇష్టంగా మీరు స్వీట్లు తింటారు, ఓకే, నేను ఇష్టంగా టీ తీసుకుంటా. మన ఇద్దరు మందులు ఆ ఒక్క పాయింట్ మీద కూడా చేంజ్ అవుతాయి. ఓకే. సో అంతా మనం డీప్ కేస్ టేకింగ్ తీసుకుంటాం పేషెంట్ది. ప్లస్ స్ట్రెస్ ఏముంది అని కన్సిడర్ చేస్తాం. మనకున్న స్ట్రెస్ని బట్టి కూడా మన మందులు చేంజ్ అవుతాయి. ఓకే. మీకు ఏమో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు, మీ మందు వేరే ఉంటుంది. నాకు ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటే నా మందు వేరే ఉంటుంది. సో అట్లా పేషెంట్ టు పేషెంట్ మనం ట్రీట్మెంట్ చేస్తాం అండ్ స్లోలీ అది పూర్తిగా తగ్గుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి, అయితే మనం హోమ్ రెమెడీ లాగా ఏం వాడవచ్చు? అయితే రూటా అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. అది 1 mg పొటెన్సీలో డైలీ 2 times 5 drops in 1 cup of water వేసి తీసుకోండి. కొన్ని రోజులు మీకు రిలీఫ్ ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు ఈ రూట్ అనేది ఎవరైనా తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చు. లేకపోతే పర్టికులర్గా వీళ్ళు మాత్రమే తీసుకోవాలని ఏమైనా ఉంటుందా? లేదు, ఎవరికి ఎక్కడ నొప్పి ఉన్నా, ఒకవేళ మీకు చాలా టైరింగ్ డే అయింది అనుకోండి, చాలా అలసిపోయారు, మంచిగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఇంకా మంచిగా నిద్రపోవాలంటే ఒకసారి రూటా తీసుకొని నిద్రపోండి. మంచిగా నిద్ర కూడా వస్తుంది, నొప్పులు కూడా అన్నీ తగ్గుతాయి అండ్ సైడ్ ఎఫెక్ట్ ఎటువంటిది ఉండదు. సో కొన్ని రోజులు వాడితే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, అంటే ఉన్న నొప్పులు ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. దాని తర్వాత మీకు నమ్మకం వచ్చిన తర్వాత మీరు నాకు కన్సల్ట్ అవ్వచ్చు. మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాం పేషెంట్స్కి. సో కంప్లీట్గా తగ్గాలంటే మీరు డాక్టర్ దగ్గర రావాలి. రిలీఫ్ అంటే కొన్ని రోజులు చూడాలి ఎట్లా పనిచేస్తుంది నాకు హోమియోపతి అంటే వాళ్ళు రూటా అనేది వాడచ్చు. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి మోకాళ్ళు అరిగిపోయినాయి, కీళ్ళు అరిగిపోయినాయి ఇట్లా అంటారు కదా, అసలు ఆ అరిగిపోవడం ఎందుకు అరిగిపోతాయి అసలు? ఇంతకుముందు మనం ఉయ్యాలది ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అవును. సో అట్లనే మోకాళ్ళ దగ్గర కార్టిలేజ్ ఉంటుంది ఓకే. అండ్ అది 2 బోన్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుంది. కొంచెం గ్యాప్ ఉంటుంది, గుజ్జు అంటారు కదా. సో ఆ గుజ్జు తగ్గినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ కింద బోన్ పైన బోన్ డైరెక్ట్ కాంటాక్ట్లోకి వచ్చేస్తాయి. అవి రబ్ చేసుకుంటాయి అన్నమాట. రబ్బింగ్ వల్ల డ్యామేజ్ వస్తుంది. సో దానివల్ల వాళ్ళకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. ఇది ఒకటే రోజులో అవ్వట్లేదు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. సో దానివల్ల వాళ్ళకు డ్యామేజ్ అయ్యి అట్లా అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు ఈ మోకాలు అరిగిపోకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటరు, ఎలాంటి హోమ్ రెమెడీస్ అయితే బెటర్ వీళ్ళకి? మోకాలు నొప్పులు రావద్దు అంటే వాళ్ళు యంగ్ ఏజ్ నుంచే మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. అంటే మన లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండొద్దు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనకు ఏం ఎక్సర్సైజ్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము. ఇంతకుముందు ఎలా ఉంటుండే, జాబ్స్ వేరే ఉండే, అందరూ వ్యవసాయంలో ఉండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఐటీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ఎంబీఏలు, ప్రతి ఒక్కరు జాబ్ చేసే పరిస్థితి. అయితే ఇంతకుముందు మన జాబే మన ఎక్సర్సైజ్ ఉండే. ఊర్లలో ఉండేటప్పుడు మన జాబే మన ఎక్సర్సైజ్ ఉండే. పట్టణం వచ్చేసిన తర్వాత ఏమైపోయింది, మనకు జాబ్స్లో వెళ్ళిపోయినాం అన్నమాట. దాంతో ఫిజికల్ యాక్టివిటీ అసలు లేదు బాడీకి. సో ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫ్యాసినేటింగ్ ఏంటంటే, మనమే జిమ్లో డబ్బులు కడతాం, మనమే వాకింగ్ చేస్తాం. అంటే మనం వాకింగ్ చేయడానికి మనం డబ్బులు ఇస్తున్నాం. సో దాని బదులు మీరు పార్క్కి వెళ్ళండి, ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేయండి. జిమ్కి వెళ్ళి వాకింగ్ చేయకండి. ట్రెడ్మిల్ మీద చాలామంది వాకింగ్ చేస్తారు కదా, దానివల్ల కూడా ఫ్యూచర్లో మోకాలు నొప్పులు రావచ్చు. ఓకే. సో ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయకుండా మీరు పార్క్స్లో, న్యాచురల్ ప్లేసెస్లో వాకింగ్ చేయండి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకు, మనం ఇంతకుముందే మాట్లాడినాము, డబల్ వెయిట్ పడుతుంది మోకాల మీద అనేసి. మోకాల మీదనే కాదు, మొత్తం బాడీ డబుల్ వెయిట్ హ్యాండిల్ చేస్తుంది. సో వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోండి. వెయిట్ కంట్రోల్లో ఉంటే మీకు నొప్పులనే వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. దాని తర్వాత న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకోండి, ఇండియన్ ఫుడ్ తీసుకోండి. ఇండియన్ ఫుడ్లో చాలా న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన కిచెన్లోనే ఎన్నో హోమ్ రెమెడీస్ ఉంటాయి. మనం
కిచెన్లో. సింపుల్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, దాంతో డైజెషన్ సాల్వ్ అవుతుంది. మన ఇంట్లో పసుపు ఉంటుంది, అది డైలీ మీరు పాలల్లో వేసుకొని కొద్దిగా తీసుకుంటే మీ మోకాలు నొప్పులు తగ్గుతాయి. మీ నడుము నొప్పి ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది, మెడ నొప్పి తగ్గుతుంది, స్లీప్ రెగ్యులర్గా వస్తుంది. ఎందుకంటే దాంట్లో కర్క్యూమిన్ అనేసి ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది ఇవన్నీ తగ్గిస్తుంది అనమాట. మనం డైలీ వంటల్లో ఎప్పటి నుంచో యాడ్ చేసుకుంటున్నాం, కానీ బయట మనం పిజ్జాలు తెప్పించుకుంటే, బర్గర్లు తెప్పించుకుంటే అవన్నిట్లో ఇవన్నీ ఉండవు. స్పైసెస్ అంటాం మనం, కానీ ఆ స్పైసెస్లోనే ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇంటి ఫుడ్ ప్రిఫర్ చేయండి. బర్గర్లు, పిజ్జాలు, జంక్ ఫుడ్ ఇవన్నిటితో వెయిట్ కూడా పెరుగుతుంది, ప్లస్ బాడీకి కూడా డ్యామేజ్ అవుతుంది. కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, మోకాలు డ్యామేజ్ అవుతాయి, వీపు డ్యామేజ్ అవుతుంది. సో అవన్నీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. దాని తర్వాత రెగ్యులర్గా మినిమం 8 hours నిద్రపోండి. చాలామంది ఏమంటారు 6 గంటలు పడుకుంటే చాలు అనేసి అంటారు, కానీ మీరు ఫుల్ డే పని చేస్తున్నారు కదా, దాని తర్వాత మీ బాడీకి రిపేర్ అనేది అవసరం కదా. ఆ రిపేర్ ఎప్పుడు అవుతుంది? మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి కదా, అవి ఫిల్ట్రేషన్ అవుతుంది, డే టైంలో కూడా అవుతుంది, కానీ మొత్తం బాడీ మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అవ్వాలంటే మనకు రెస్ట్ ప్రాపర్ ఉండాలి. సో ప్రాపర్ రెస్ట్ అంటే ప్రాపర్ స్లీప్ అంటే 8 hours ఆఫ్ స్లీప్, అండ్ దట్ టు అట్ ఎ స్ట్రెచ్. చాలామంది ఏం చేస్తారు, నైట్ 5 గంటలు పడుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం నెక్స్ట్ డే 2 గంటలు పడుకుంటారు, 3 గంటలు పడుకుంటారు. అప్పుడు ఏం చెప్తారు, అరే నేను 8 గంటలు పడుకుంటున్నా కదా అని అంటారు. కానీ ఏంటంటే 8 గంటలు అట్ ఎ స్ట్రెచ్ పడుకోవాలి. ఎందుకంటే స్లీప్ సైకిల్ అనేసి ఒక సైకిల్ ఉంటుంది, అది కొందరిలో 6 hours కంప్లీట్ అవుతుంది, కొందరిలో 7 hours కంప్లీట్ అవుతుంది, కొందరిలో 7.5 hours కంప్లీట్ అవుతుంది. సో అది కంప్లీట్గా అవ్వాలంటే మనం అట్ ఎ స్ట్రెచ్ పడుకోవాలి. సో దానివల్ల మనకు జాయింట్ పెయిన్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి, షుగర్ వచ్చే అవకాశం తగ్గుతుంది, బీపీ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఓవరాల్ మనం హెల్తీ ఉంటాం. ఎలాంటి న్యాచురల్ హోమియోపతి మెడిసిన్ ఉంటుందో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికి వెళ్ళి పీకురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.